రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కోవూరులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి మంత్రి వరి పొలాలను, రైతు సేవా కేంద్రాలను పరిశీలించారు. గత ప్రభుత్వం మిల్లింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, తాము రైతులకు నచ్చిన మిల్లులకే ధాన్యం అమ్ముకునే వెసులుబాటు కల్పించామని స్పష్టం చేశారు. వాట్సాప్ సందేశం ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియను సులభతరం చేశామని వెల్లడించారు. రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మంత్రి క్యూఆర్ కోడ్, స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే సౌకర్యం కల్పించామన్నారు. శాంపుల్ ఇవ్వండి, శాంపుల్ ఇవ్వండి. మీరు వాళ్ళు కాదు, రైతుగా వీళ్ళని నేర్చుకోవాలి. మీరేనా ఏంటి ప్రాబ్లము? ఆయన చెప్పే సమస్య ఎందుకు ఇక్కడ మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారు? ఏ మిల్స్ ట్యాప్ చేశారు మనకి ఈ ఏరియాకి చెప్తున్నాను. మీరేమవుతారు ఆయనకి? మాజీ డైరెక్టర్ రైతులు ఉన్నాను, రైతులు చెప్పండి. నాకు సమస్య కదా. 11.49. ఓకే, మరి ఆమె 14 అంటున్నారేంటి ఇప్పుడు? 12 ఎట్లా వచ్చింది లెక్క మీకు? 50,000 ఎక్కడి నుంచి వచ్చింది? మీరు సిస్టంలో ఆఫీస్కి చెప్పి ఇమీడియట్గా దాన్ని అప్డేట్ చేయించండి. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు ఆ గ్యాప్ రాకూడదు. ఓకేనా? సో ఇమీడియట్గా మీ దగ్గర ఉన్న మ్యాపింగ్ అయిపోయిందా మొత్తం? మినిస్టర్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వర రెడ్డి గారిని వేదిక మీదకి రావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రైతాంగానికి కాపాడుకుంటూ మేము కార్యక్రమాలు చేస్తున్నాం. అన్నదాత సుఖీభవ మొన్ననే మేము రిలీజ్ చేసాం. డబ్బులు దాదాపు 47 లక్షల మంది రైతులకి అండగా నిలబడేట్టు చేసాం. కౌలు రైతులకి ప్రత్యేకంగా ధాన్యం అమ్మే విషయంలో కూడా కౌలు రైతుని అక్కడ భూమి ఉన్న రైతుతో సమానంగానే మేము చూస్తున్నాం తప్ప వేరేగా చూడడం లేదు. అదేవిధంగా రైస్ కార్డుల గురించి నాకు చెప్పారు మీకు ఎమ్మెల్యే గారు. మీ అందరూ కూడా స్మార్ట్ కార్డులు తీసుకున్నారు. కొత్త కార్డులు, రేషన్ కార్డులు అందరికీ వచ్చినాయి. కొత్త కార్డులు అందరికీ వచ్చినాయి. మీరందరూ కూడా ఆ రైస్ కార్డులో ఏమైనా మార్పులు చెప్పులు ఉంటే, కొత్తగా పెళ్లైన దంపతులు, నవ దంపతులు ఇతర ప్రాంతానికి వెళ్లి వాళ్ళు కార్యక్రమాల్లో పాల్గొంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏ రేషన్ షాప్ లో అయినా రాష్ట్రంలో ఉన్న 29,000 రేషన్ షాపులో మీరు ఎక్కడైనా సరే మీరు సరుకు తీసుకోవచ్చు. మీ దగ్గరే తీసుకోవాలనే రూల్ లేదు. ఇప్పుడు మీరు కొత్త రైస్ కార్డు, స్మార్ట్ కార్డు ఏదైతే ఇచ్చామో ఆ స్మార్ట్ కార్డు ద్వారా మీరు రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా ఏ రైస్ షాప్కి వెళ్ళినా సరే మీరు ఫేర్ ప్రైస్ షాప్కి వెళ్ళి మీ సరుకులు మీరు తీసుకోవచ్చు. ఈ రోజున బియ్యంతో పాటు మీ అందరికీ కూడా పంచదార ఇస్తున్నాం. అర్బన్ ప్రాంతాల్లో గోధుమ పిండి కూడా ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా గోధుమ పిండి 20 రూపాయలకే మేము సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. రైస్ కార్డులో మార్పులు చేర్పులు అని ఉంటే మీరు వాట్సాప్ ద్వారానే చేసుకోండి.